అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ధర్మస్థల ఈ పేరు మీరు ఒక 2-3 డేస్ నుంచి వెళ్ళి కంటిన్యూగా వింటూనే ఉన్నారు, అలాగే వీడియోస్ కూడా చూస్తూనే ఉన్నారు. అసలు నిజంగానే ధర్మస్థలలో ఏం జరిగింది, అక్కడ అమ్మాయిలు కూడా 400 నుంచి 500 మంది అమ్మాయిలు నిజంగానే పూజ చేయడం జరిగిందా అనేది ఇలా చాలా మందికి ఎన్నో డౌట్స్ మైండ్ లో పరిగెడుతూనే ఉన్నాయి కదా, నాకు కూడా. అందుకోసమే దీని మీద నాకున్న ఇన్ఫర్మేషన్ ని మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది, అది ఒక్కసారి మీతో షేర్ చేస్తాను. యాక్చువల్ గా ధర్మస్థల ఇది దక్షిణ కన్నడలో ఉన్న ఒక ప్రాంతము. దీనికి ఇక్కడ మంజునాథ స్వామి ఆలయము చాలా ఫేమస్. 800 ఏళ్ల చరిత్ర కలిగిన టెంపుల్ అది. అక్కడికి చాలా మంది విఐపీలు చాలా మంది వస్తూ ఉంటారు. అంటే సెలబ్రిటీస్ కానివ్వండి, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు, ఇట్లా క్రికెటర్స్ చాలా మంది వస్తారు. వారితో పాటు సెలబ్రిటీస్ తో పాటు సాధారణమైన భక్తులు కూడా వెళ్ళడం జరుగుతుంది. అంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి వెళ్ళే కాకుండా అదర్ స్టేట్స్ నుంచి వెళ్ళి, అదర్ కంట్రీస్ నుంచి వెళ్ళి, అలాగే ఎక్కువగా కేరళ నుంచి వెళ్ళి ఎక్కువ మంది వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు ఆ మంజునాథ స్వామి ఆలయాన్ని. ఆ ఆలయం యొక్క పూజలు శైవులు చేస్తూ ఉంటే దాని మేనేజ్మెంట్ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఉంటుంది కదా, వచ్చిన ఆలయానికి వచ్చిన డబ్బులు లెక్కింపులు కానివ్వండి, పూజ అప్పుడు చేసుకున్నప్పుడు కొన్ని చేసుకుంటూ ఉంటారు కదా పూజలు, అవన్నీ వాటికి వచ్చిన విరాళాలు కానివ్వండి, డబ్బులు కానివ్వండి, అన్నదానాలు కానివ్వండి, వీటినన్నింటినీ కూడా అక్కడున్న జైనకు సంబంధించిన వారందరూ కూడా చేస్తుంటారు. అది 800 ఏళ్ల నుంచి కూడా ఎవరైతే జైన్లు ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి వెళ్ళి ఆ టెంపుల్ ని మొత్తం మేనేజ్మెంట్ చూసుకుంటూ రావడం జరుగుతుంది. ఇప్పుడు హెగ్డే ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఆ ఆలయానికి ధర్మకర్తలుగా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి కూడా ఈ ధర్మస్థల వార్తల్లో చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే జూలై 4వ తేదీన ఒక పర్సన్ ఫుల్ గా ముసుగు వేసుకొని ఏమీ కనిపించకుండా, ఆయన ఎవరు అని తెలియకుండా, ఒక 48 సంవత్సరాల వయసు గల వ్యక్తి అతను ఒక బ్యాగ్ వేసుకొని ఒక 2 అడ్వకేట్స్ తోటి అతను పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. ఒక చేతిలో ఒక వైట్ పేపర్ లో అతను ఏదో రాసుకొని రావడం జరిగింది. ఈ బ్యాగు, వైట్ పేపరు, 2 అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటే ఏదైతే బెల్లంగడ్ పోలీస్ స్టేషన్ ఉందో దాని లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పోలీసులు చాలా విచిత్రంగా చూస్తారు ఇతన్ని. ఎవరైనా ఈత మొత్తం ముసుగు వేసుకొని వచ్చాడు, 2 అడ్వకేట్స్ కూడా వచ్చారు అని చెప్పేసి, ఏంటండి ఎవరు మీరు అని చెప్పేసి పోలీసులు సాధారణంగా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు కదా పోలీస్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత, ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని అలా అడిగారు. అలాగే అడ్వకేట్స్ ని కూడా ఏంటండి ఇతన్ని తీసుకొని వచ్చారు, ఆ బ్యాగ్ లో ఏముంది, ఆ పేపర్ ఏంటి అని చెప్పేసి అడిగితే, ఈ బ్యాగ్ లో వచ్చేసి కొన్ని ఏళ్ల క్రితం చనిపోయిన ఒక అమ్మాయికి సంబంధించిన ఎముకలు ఉన్నాయి అని చెప్పేసి ఆ నల్లగా మొత్తము ఏదైతే ముసుగు వేసుకున్నాడో ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. ఎముకలా అని చెప్పేసి వారు ఒక క్వశ్చన్ వేశారు. అంతేకాకుండా ఆ పేపర్ ఏంటి అంటే, ఏదో ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి అన్న తర్వాత పోలీసులు, అదేంటి మరి అడ్వకేట్స్ అని అంటే, నేను అడ్వకేట్ సమక్షంలో నాకు రక్షణ కావాలి కాబట్టి నేను రావడం జరిగింది, నేను ఒంటరిగా నేను తిరగలేను, ఈ కంప్లైంట్ మాత్రం ఖచ్చితంగా నేను ప్రొటెక్షన్లో మధ్యలోనే నేను ఇవ్వాల్సిన పరిస్థితి నాది, నేను ఎవరు అనేది తెలిస్తే నేను బ్రతికి ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పేసి ఆ వ్యక్తి ఆ పోలీసులకు చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత అసలు కంప్లైంట్ ఏంటి అని అంటే తీసుకున్నారు పోలీసులు. ఆ కంప్లైంట్ కూడా చాలా క్లియర్ గా చాలా నీట్ గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఆ డ్రాఫ్టింగ్ అంతా కూడా అడ్వకేట్స్ ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి పాయింట్ టు పాయింట్ ఏం జరిగింది ఏంటి అనేది వివరాలు అందులో రాశారు. అసలు ఆ కంప్లైంట్ ఏంటి అనేది ఒక్కసారి నేను మీకు చెప్తాను. ఆ కంప్లైంట్ లో ఏముందంటే, అతని పేరు, అతని ఏజ్, అతను ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు, ఆ డీటెయిల్స్ తో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఎప్పుడు ఎక్కడ పనిచేశాడు అంటే, ఈ ధర్మస్థల ఆలయం ఏదైతే ఉందో మంజునాథ స్వామి ఆలయం దగ్గర అతను పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాడు. ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 20 సంవత్సరాలు పనిచేస్తుంటాడు. ఇక్కడ నేను పనిచేస్తున్న ఈ సమయంలో నాకు అక్కడ కొంతమంది కొన్ని బాడీస్ ని తీసుకొచ్చి, చనిపోయిన బాడీస్ ని తీసుకొచ్చి ఇవి పూడ్చాలంటూ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అందులో రాశారు. రాసిన తర్వాత దాన్ని నేత్రా నది ఎక్కువ ఫేమస్. ఎక్కడైతే మంజునాథ స్వామి ఆలయం ఉందో దాని పక్కనే నేత్రా నది ప్రవహిస్తూ ఉంటుంది. దాంట్లో పుణ్యస్థానాలు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అంటే దాదాపుగా ఆ ఆలయాన్ని సంవత్సరంలో 1 కోటి మంది దాకా దర్శించుకుంటారంటే మీరు ఒక్కసారి అంచనా వేయొచ్చు. అలాంటి సమయంలో ఆ నది పక్కనే నేను పూడ్చడం జరిగింది. ఫస్ట్ నేను ఆ శవాలన్నీ కూడా అనాథ శవాలు అని చెప్పేసి అనుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా నెలలో మినిమం ఒక 4 నుంచి 5 వరకు కూడా డెడ్ బాడీస్ రావడం జరుగుతూ ఉంది. వాటిని పూడ్చడం నా పనిగానే అయిపోయింది. ఎందుకంటే వారి దగ్గర నేను పనిచేస్తున్నాను కాబట్టి వారు చెప్పిన దాని ప్రకారం అనాథ బాడీస్ని ఇస్తున్నారేమో, ఎవరు లేరు కాబట్టి ఇలా పూర్తి చేస్తున్నారేమో అని చెప్పేసి నేను అనుకొని అలా చేస్తూ వస్తున్నా. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఇక అమ్మాయిల్లో ఎవరైతే బాడీస్ వస్తున్నాయో వాళ్ళ బాడీస్ మీద కూడా లో దుస్తులు లేకపోవడం, ఇన్నర్ గార్మెంట్స్ లేకపోవడం,
తర్వాత ఒంటి పైన చాలా గాయాలు ఉండడం, పంటి ఘాట్లు ఉండడం, గోర్లతో గీరినట్టు ఉండడం, ఇవన్నీ చూశాడు. కొన్ని ఫేస్ల మీదనైతే యాసిడ్ పోసి ఫేస్ మొత్తం లేకుండా చేయడం. ఇలాంటివన్నీ చూసిన తర్వాత అతనికి ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే ఇన్నర్ గార్మెంట్స్ లేకుండా వారికి అక్కడ ఉన్న పార్ట్స్లలో కూడా చాలా ఇబ్బందికరంగా ఇలాంటివన్నీ కూడా చెయ్యడము చూసి ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇది కరెక్ట్ కేసు కాదని చెప్పేసి అప్పుడు అతను ఏం చేశాడంటే, మీరు ఈ బాడీస్ని తీసుకొచ్చేటప్పుడు ఆలయం తరపు నుంచి కానివ్వండి, పోలీసుల వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కానివ్వండి, మీరు దయచేసి నాకు ఒక లెటర్ తీసుకురండి, మీ బాడీలను పూడ్చడానికి మేము అన్ని అధికారాలు ఇస్తున్నాము అని చెప్పి, అప్పుడు నేను దాని మీద సంతకం చేస్తాను, నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు చెప్తేనే నేను ఈ పని చేస్తున్నాను నా వృత్తిలో భాగంగా అని చెప్పేసి ఆయన దాంట్లో మెన్షన్ చేస్తాను అని చెప్పాడు. ఇక వీడికి అంతా తెలిసిపోయింది అని చెప్పేసి అనుకున్నవారు ఏంటంటే, మేము చెప్పిన పనే నువ్వు చేయాల్సింది, ఎదురు తిరుగుతున్నావేంటి, నువ్వు ఈ విషయాలన్నీ బయటకు చెప్పినా, మేము చెప్పిన పని చేయకపోయినా సరే నువ్వు ముక్కలుగా ఇట్లా చనిపోయిన తర్వాత ముక్కలు చేసి ఇక్కడే పాతేస్తాము, నిన్నొక్కనే కాదు మీ కుటుంబ సభ్యులందరినీ కూడా చంపేయడం జరుగుతుంది అని చెప్పేసి అతన్ని భయపెట్టించేశారు. అతని స్తోమత వీళ్ళతో ఢీకొట్టే అంత లేదు, అతనికి అంత బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. తర్వాత నెక్స్ట్ కొంచెము తక్కువ జాతికి సంబంధించిన అతను కూడా కాబట్టి ఎక్కడ సపోర్ట్ అందదన్న భయంతో ఇంకా వారు చెప్పిందే చేసేలాగానే ఇంకా అతని జీవనం అనేది ఇంకా అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. కానీ అతను అమ్మాయిలను చూసిన అంటే అన్ని ఫిమేల్ డెడ్ బాడీసే చాలా హీనంగా చాలా దీనమైన స్థితిలలో రావడం జరుగుతుంది. ఇంకా కొంతమంది అయితే ఇంకా కొన ఊపిరితో కూడా ఉండడం జరిగిందంట. అంటే ఊపిరి కొంచెము పీల్చుకుంటున్నా కూడా ఏం అవసరం లేదు, బ్రతికించేది ఏం లేదు, పూడ్చేసేయని చెప్పేసి బ్రతుకుండంగానే కొంతమందిని పూడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి అందులో మెన్షన్ చేశాడు. ఒక అమ్మాయి, చిన్న పాప 12 సంవత్సరాల అమ్మాయి స్కూల్ యూనిఫామ్ లో అసలు ఎలాంటి ఇన్నర్ గార్మెంట్స్ లేకుండా ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి ఒక పెట్రోల్ బంక్ దగ్గర మొత్తం ఇదంతా కూడా ఒంటి మీద గాయాలున్నాయి, కొరికిన ఘాట్లున్నాయి, ఆ ఇట్లా చెంప మీదకెళ్ళి కొడితే అచ్చులు పడిన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. చిన్న పాప 12 సంవత్సరాలు, ఆమె స్కూల్ బ్యాగుతో సహా తీసుకెళ్లి పూడ్చిపెట్టమని చెప్పేసి అన్నారు. అతను చాలా హృదయం కలిచివేసింది, చాలా ఇబ్బందిగా అతను ఫేస్ చేశాడు. కానీ ఆయన చేయాల్సిన పరిస్థితి, ఇంకా తప్పదు, అతనికి ఉన్న సోర్స్ అదొక్కటే. దాంతో పాటు ఇంకా దానికంటే ముందు 2003లో ఎవరైతే ఒక అనన్య భట్ అని చెప్పేసి ఒక అమ్మాయి, తను మెడికల్ స్టూడెంట్, ఫ్రెండ్స్ తో అందరితో కలిసి ఎక్స్కర్షన్ కి రావడం జరిగింది. అంటే కొంచెం విజిట్ చేస్తూ ఉంటారు కొంతమంది, గ్యాదర్ అయిపోయి మనము వెళ్దాము ఈ ప్లేసెస్ విజిట్ చేద్దామని చెప్పేసి అన్న తరుణంలో రావడం జరిగింది. ఆ పాప వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ మంజునాథ స్వామి ఆలయంకి వెళ్ళడం, దేవుని దర్శించుకోవడం అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి షాపింగ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా కొంచెం షాపింగ్ చేస్తున్న టైంలోనే ఈ అనన్య బట్ మిస్ అవ్వడం జరిగింది. వెయిట్ చేశారు, చూసారు, ఇంకా సర్లే తిను వస్తుందేమో, ఇంకా మేబీ తను ఎక్కడికైనా వెళ్ళిందేమో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మళ్ళీ రిటర్న్ వాళ్ళ కాలేజ్కి వెళ్ళిపోవడం, వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈ విషయాన్ని అక్కడ ఉన్న ఎవరైతే వార్డెన్ ఉంటుందో వార్డెన్కి చెప్పలేదు వీళ్ళు. వార్డెన్ ఒక 3 days తర్వాత ఎవరైతే అనన్య భట్ ఉన్నారో ఆ అనన్య భట్ వాళ్ళ మదర్కి ఫోన్ చేశారు, సుజాత భట్కి ఫోన్ చేసి, మీ అమ్మాయి 3 days నుంచి వెళ్ళి హాస్టల్లో స్టే చేయట్లేదు, అక్కడ ఎక్కడికి వెళ్ళిందండి, రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మను అడిగితే, అదేంటి అక్కడే ఉంది కదా అని చెప్పేసి ఆవిడ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసింది. అమ్మ మా పాప ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి చేస్తే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని చెప్పారంటే, మేము ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం దర్శనానికి వెళ్ళామంటే, అక్కడికి వెళ్ళి షాపింగ్కి వెళ్ళిన తర్వాత కొంచెం సేపటి వరకు అనన్య మాతోనే ఉంది, తర్వాత నెక్స్ట్ మిస్ అయిపోయింది, ఇంకా మేము కూడా వస్తుందిలే అని చెప్పేసి మేము రావడం జరిగింది అంటే, అయితే మా అమ్మాయి అక్కడే మిస్ అయి ఉంటుందేమో అని చెప్పేసి సుజాత గారు ఇక్కడికి రావడం జరిగింది ధర్మస్థలకి. వచ్చేసి అక్కడ వాళ్ళందరినీ కూడా ఈ పాపను చూసారా, ఎక్కడైనా కనిపించిందా అని చెప్పేసి అడిగే ప్రయత్నం చేసింది. కానీ ఎవ్వరూ కూడా ఆవిడకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. అందరూ కూడా అలాగే ఒక 3 వ్యక్తులు ఆవిడ దగ్గరికి వచ్చి, నువ్వు ఇలాంటి ఎంక్వైరీ చేస్తే నీ ప్రాణానికే ప్రమాదం, నువ్వు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అని చెప్పేసి కొన్ని వార్తలు వింటూనే ఉన్నాం. అంటే ఇది చాలా పకడ్బందీగా చాలా ప్లాన్డ్ గా జరుగుతుంది అని చెప్పేసి కొన్ని మనకు జరుగుతున్న సంఘటనలు, వింటున్న సంఘటనల నేపథ్యంలో మనకు తెలుస్తున్నదే కానీ పూర్తి స్థాయిలో ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. అతను ఆ కంప్లైంట్ లో కూడా చాలా నీట్ గా పాయింట్ టు పాయింట్ అతను ఎలాంటి అవస్థలు పడ్డాడు, ఎంత మందిని పూడ్చిపెట్టాడు, ఎక్కడెక్కడ ఎలాంటి బాడీస్ ని ఆయనకు హ్యాండ్ ఓవర్ చేశారు, ఇవన్నీ కూడా చెప్తూ వస్తూ ఉన్నారు అన్నట్టు. అయితే ఆ రాసేసి కింద కూడా మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళిపోవడం జరిగింది, ఇంకా దొరకదు అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది, అంతా అయిపోయింది. ఇలా అవుతున్న టైంలో సడన్ గా ఇప్పుడు ఈ వ్యక్తి దానికి అంతటికి అంటే అతనికి ఒక గిల్టీనెస్ అంట. అంటే ఇంతమంది అమ్మాయిలు చనిపోయారు, దయచేసి వారికి అన్న సరైన కారణం జరగాలి,
లేదు అనుకుంటే ఎముకలను ఇచ్చినా కూడా వారు ఏదో ఒక రూపంగా వారికి వాళ్ళ శాస్త్రోబద్ధంగా వారికి చేయాల్సినవన్నీ చేస్తారు కదా అని చెప్పేసి తను చాలా గిల్ట్గా ఫీల్ అయిపోయి ఇప్పుడు తెర మీదకి రావడం జరిగింది. ఆ తెర మీదకి రావడానికి ముందు ఎవరు అతన్ని ఐడెంటిఫై చేయని ప్లేస్కి, అతనంటే ఎవరో గుర్తుపట్టని ప్లేస్కి వెళ్ళేసి అక్కడ ఆయన లైఫ్ని లీడ్ చేస్తూ వస్తున్నారు. అయితే మొన్న రీసెంట్గా సౌజన్య అనే ఒక అమ్మాయి బాడీ వాటర్లో దొరకడం జరిగింది. సో అక్కడ అవన్నీ కామను అని చెప్పేసి కొంతమంది వచ్చారు, తెర మీదకి వచ్చారు, వాళ్ళు చెప్తూ ఉన్నారు, మాయమైపోతూ ఉన్నారు. అంటే వారు అసలు ఈసారి కోర్టుకు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు శవమై తేలిపోతున్నారు అన్నట్టు. అంటే అంత పకడ్బందీగా వారు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని వారిని బయటికి రానివ్వకుండా, ఆ న్యూస్ని బయటికి రాకుండా ఎక్కడికక్కడికి దాన్ని క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా రాసి కింద ఇంకొక నోట్ రాశాడు. ఏమనంటే, నేను చెప్పినట్టుగా గనక మీకు ఆ నేత్రా నది ఒడ్డు పక్కన శవాలకు సంబంధించిన ఎముకలు గనక దొరకకపోతే మీరు నా మీద కేసు ఫైల్ చేసి నాకు ఏ శిక్ష అంటే ఆ శిక్ష వేయడానికి మీకు అన్ని రైట్స్ నేను ఇస్తున్నాను అని చెప్పేసి కూడా కింద రాశాడు. రాసిన తర్వాత ఇన్ని రాసినా కూడా పోలీసులు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? సరే, అతని మెంటల్ కండిషన్ బాగుందో బాగాలేదో సెకండరీ. తర్వాత అతను హైప్ కోసమో లేకపోతే మీడియాలో అతనికి అంటూ ఒక గుర్తింపు రావాలని చెప్పేసి చేస్తున్నాడు అనేది కూడా పక్కన పెట్టచ్చు. అంటే ఇవన్నీ చూసినా కూడా వాళ్ళకి గుర్తింపు కావాలనుకున్నాడు అనుకో, ఆయన ఫేస్ కవర్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఫేస్ మొత్తం రివీల్ చేసి నేను ఇది అని చెప్పేసి చెప్పడానికి ఉండొచ్చు. ఒకవేళ మెంటల్ కండిషన్ బాగాలేదు అనుకుంటే అతను రాసిన విధానం అనేది, అతను డ్రాఫ్ట్ చేసుకొని తీసుకొచ్చిన కంప్లైంట్ అనేది చాలా చక్కగా అన్ని రకాలుగా అర్థమయ్యే విధంగా ఉంది అని చెప్పేసి కూడా అక్కడ కొంతమంది మనతో చెప్పడం జరిగింది. అంటే అన్ని ఉన్నా కూడా పోలీసులు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే, అతను ఒక ఆరోపణ తీసుకొని వచ్చాడు, అదొక మిథ్య అనుకుందాం, అపోహే అనుకుందాం, లేదు అనుకుంటే అతను ఏదన్నా నిజంగానేనా అని చెప్పేసి పోలీసులు ఒక టీంతో వెళ్ళి అక్కడ తవ్వించి చూడాలి. కానీ చూడలేదు. అతను ఇచ్చింది జూలై 4న కంప్లైంట్. అయినా సరే ఇప్పటికీ ఒక 17 నుంచి 18 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా పోలీసులు అక్కడికి వెళ్ళి తవ్వి చూసినదే లేదు. అక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయా అంటే డెడ్ బాడీకి సంబంధించిన ఎముకలు ఉన్నాయా లేదా, నిజంగానే ఇంతమందిని పాతి పెట్టాడా లేదా అంటే అతని లెక్కల ప్రకారంగా 400 నుంచి 500 మంది 400 నుంచి 500 మంది అమ్మాయిలను మాత్రమే నేను పూడ్చివేయడం, కాల్చివేయడం జరిగింది. ఆ ప్లేసెస్ అన్ని కూడా నేను చూపిస్తాను, కావాలంటే నన్ను తీసుకెళ్ళండి. ఒకవేళ అక్కడ గనక లేకపోతే మీరు ఏ శిక్ష వేసినా కూడా నేను అన్నింటికి రెడీగా ఉంటాను అని చెప్తున్నా సరే పోలీసులు స్టెప్ తీసుకోవట్లేదు, ఏమి చేయట్లేదు. దాంతోపాటు ప్రొటెక్షన్ యాక్ట్ కింద అతనికి ప్రొటెక్షన్ కల్పించాలంటూ చెప్పి కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో కావలసుకొని నీరు గారుస్తున్నారు అనిపిస్తుంది. ఇదంతా కూడా అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, ఆ కన్నడకు సంబంధించిన సీఎం కూడా ఆల్రెడీ జరుగుతుంది కదా, కంప్లైంట్ ఇచ్చారు కదా కోర్టుకి, మనము అతన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, అతను చెప్పే దాన్ని బట్టేసి మనం చూద్దాం అని చెప్పేసి అంటారు. అంటే ఇంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నా, ఇంతమంది అమ్మాయిలకు సంబంధించిన పేరెంట్స్ మా కూతురో లేకపోతే మా వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్న ఆ వ్యక్తి ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి 400 నుంచి 500 మంది అని చెప్పేసి అని అంటున్నప్పుడు ఇంత కూడా చలనం లేకుండా చాలా సింపుల్ గా తీసుకుంటూ ఉన్నారు. అంటే ఇది గతంలో కూడా చాలా వరకు చూసాము. దాదాపుగా అక్కడ ప్లేస్ లోనే ఇయర్ కి ఒక 1200 మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు అని చెప్పేసి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ పరంగా అసలు ఆల్రెడీ ఉన్నాయి. అయినా సరే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అంతేకాకుండా ఇంకొక హృదయ విదారకమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది తెర మీదకి రాగానే మిస్ అయిన అమ్మాయిలు ఎవరెవరైతే ఉంటారో వారికి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా ఆ ఎముకలను బయటకు తీసి మా డిఎన్ఏతో టెస్ట్ చేయండి, వారు గనక మా వాళ్ళు అనుకుంటే మేము వాళ్ళకి చేయాల్సిన కర్మకాండకు సంబంధించినవన్నీ కూడా మేము శాస్త్రోక్తంగా చేసుకుంటాము, మాకు అవకాశం అన్న కల్పించండి అని చెప్పేసి అందరూ తల్లిదండ్రులందరూ కూడా వేడుకుంటున్నారు. అయినా కూడా పోలీసులలో చలనము లేదు, అక్కడికి వెళ్ళట్లేదు, అది తవ్వట్లేదు, చూపించట్లేదు, చెయ్యట్లేదు, అసలు ఏమీ లేదు. దీంతో కోర్టునికి వెళ్ళి అప్రోచ్ అయ్యారు కదా, అప్రోచ్ అయిన తర్వాత ఒక సిట్ వేయడం జరిగింది. ఏదైతే సిట్ ఉందో అది ఒక 1 డే బ్యాక్ కూడా సిట్ వేశారు. డీజీపీ రణమంత్ ఆధ్వర్యంలో ఒక 4 ఎస్పీలతో కలిపి ఒక ఆఫీసర్స్ తోటి ఒక సిట్ వేశారు. అంటే ఇప్పుడు ఏమైనా అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగానే ఈ ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగు, అమ్మాయిలు నిజంగానే పూడ్చిపెట్టడం జరిగిందా, జరగలేదా, నిజంగానే వాళ్ళు అన్నట్టుగా మానభంగం చేసి చంపారా లేకపోతే వారు దేనికోసం చంపారు అనేది పూర్తి స్థాయిలో ఒక నివేదిక వారు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి కోర్టు సూచించడం జరిగింది. కానీ ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు లేదు. ఇది జరిగి కూడా జూలై 4th నుంచి వెళ్ళి మనకు వార్తల్లో వస్తున్నా సరే ఇప్పటి వరకు అక్కడ మాత్రం అంటే ఏ మీడియా వెళ్ళినా కూడా కొన్ని చూస్తూ ఉంటే ఏదైతే ఉందో
హెగ్డే ఫ్యామిలీకి సంబంధించిన వారు కానివ్వండి, ఆ ఆలయంకు సంబంధించిన వారు కూడా ఆ ఆలయం చుట్టుపక్కల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది, నేత్రా నది గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోలన్నీ కూడా డిలీట్ చేయండి అంటూ కూడా కోర్టు నుంచి వెళ్ళి కొంతమందికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అంటే దీని వెనకాల చాలా పెద్ద స్థాయిలోని అధికారులు ఉన్నారా, లేకపోతే కావాల్సుకునే పోలీసులు దీన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారా, వీళ్ళందరూ కూడా దానికి ఆధారాలు లేవు కాబట్టి ఆ నేపథ్యంలో పట్టించుకోకపోవడమే ఉత్తమం అనుకుంటున్నారా? ఇలాంటి ఎంతమంది చనిపోయారు అంటే పోలీసులకు ఏమైనా రిమార్క్ వస్తుందా? ఇన్ని దాంట్లలో కూడా ఇవన్నీ చూసిన నేపథ్యంలో వారు చర్యలు తీసుకోవట్లేదేమో అని చెప్పేసి చాలా మందికి ఒక వస్తున్న క్వశ్చన్. సో ఇదంతా చూసుకుంటే కూడా ఇప్పుడు అతను ఎవరైతే ఉన్నారో అతనికి ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అతను ఇప్పుడు ఇంత గ్యాప్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఎముకలు ఉంటాయో, దాన్ని మాయం చేస్తారో, ఈ పర్సన్ కూడా నెక్స్ట్ హియరింగ్ ఆ హియరింగ్ కూడా అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో ఉండయో అన్నది కూడా ఎవరికి తెలియని విషయం. ఎందుకంటే మాయం చేస్తారు, ఏదైనా కూడా మాయం చేయడానికి అన్ని జరిగినాయి. అంత జరిగినా కూడా ఇప్పటి వరకు ఆ స్టేట్ లో ఎలాంటి స్పీడప్ లేదు. ప్లస్ తర్వాత నెక్స్ట్ అధికారులు కూడా ముందుకొచ్చి దీని మీద స్పందించింది లేదు, ఏమీ లేదు. అంతేకాకుండా ఏదైతే టెంపుల్ మంజునాథ స్వామి ఆలయం టెంపుల్ యాజమాన్యం కూడా ఒక సెక్రటరీ బయటికి వచ్చేసి అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయం ఏంటంటే అవన్నీ అనాథ శవాలు అని చెప్పారు. అనాథ శవాలు అయినా కూడా అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టే కదా, అతనికి నిజంగానే శవాలను ఇచ్చారు, పూజ చేశారు. ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోవచ్చు కదా. అయినా సరే పట్టించుకోకుండా ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళింది లేదు, తవ్వింది లేదు, చూసింది లేదు. ఇదంతా చూస్తూ ఉంటే ఇంకా మనమంతా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడైతే సిట్ రంగంలోకి దిగిన తర్వాత వారు ఏం నివేదికను ఇస్తారో, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారో, వారి దగ్గర ఎలాంటి సమాచారం ఉంటుందో ఆ సమాచారాన్ని కోర్టులో ఏ విధంగా సబ్మిట్ చేస్తారో, అది సబ్మిట్ చేస్తారో లేకపోతే ఇంకా 2-3 రోజులు పోయిన తర్వాత దాన్ని పక్కన పెడతారా అన్నది కూడా ఎన్నో రకాల క్వశ్చన్స్ మన మైండ్ లో రన్ అవుతూనే ఉన్నాయి. దీనికి అంటూ ఒక ఫుల్ స్టాప్ రావాలి అంటే ఎవరైతే ఆ ముసుగులో వచ్చిన వ్యక్తి ఉన్నాడో ఆ కంప్లైంట్ రాసిన ప్రకారంగా అక్కడికి వెళ్ళి తవ్వితే గనక ఇది ఒక పెద్ద వార్త. ఇంకా ఎక్కువగా ఎంతమంది అమ్మాయిలు నిజంగానే మానభంగం చేసి చనిపోయిన వారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కానివ్వండి బయటికి రావడం జరుగుతుంది. వాళ్ళు ఎవరున్నారు వెనకాల, ఎవరి వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, ఎందుకు పోలీసులు కూడా ముందుకు ధైర్యంగా స్టెప్ తీసుకోలేదు, కోర్టులు కూడా ఎందుకని దీన్ని అంత సీరియస్ గా తీసుకోలేకపోతున్నాయి అనే అన్నింటికి కూడా పోలీస్ స్టాప్ పడే అవకాశాలు మాత్రం అక్కడే ఉంటాయి. సో ఇంకా వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇంకా గాడ్ నోస్. థ్యాంక్ యూ.